ఉపవాస కూడికల యొక్క మూడవ దినం, చివరి దినం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రభు తన సన్నిధానమునకు మనల్ని నడిపించి ఈ చివరి సమయంలో ప్రభుతో మనం గడపగలిగే కృపను ప్రభు మనకిచ్చినందులకై గడిచిన 2 దినాలు కూడా ప్రభు తన బలమైన సన్నిధిని మనతో ఉంచి అనేక రీతులుగా తన దాసుని ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవుడు ఈ చివరి దినము కూడా ప్రభు తన ప్రత్యేకమైన సన్నిధిని మనతో ఉంచి కూడా వచ్చిన ప్రతి బిడ్డతో, నీతో, నాతో, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడి ఆధ్యాత్మికముగా మనము ప్రభు సన్నిధిలో ఉపవాస కూడికల ద్వారా ప్రభువుకి మరింత సమీపముగా చేరగలిగే కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ దినమందు ఇంకా మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు మనలో ఉంటే ఈ యొక్క దినము దేవుడు సంపూర్ణముగా తన వాక్యముతో మనల్ని శుద్ధిపరిచి దినమందు మనల్ని సంపూర్ణ అనుభవాలతో, సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో ప్రభు తన సన్నిధిలో ముందుకి కొనసాగడానికి తగిన కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా బావగారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకుంటూ వస్తున్న మా ప్రియ పరలోక కన్న తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఇదిగో మీద ఆశలు గత నెల నుంచి కూడా మరి 29, 30 తారీఖులను ప్రభువా ఈ మనోహరమైనటువంటి ఉపవాస కూడుకులు ఆయన జరపడానికి దైవ సేవకులుగా సంఘము అన్నీ కలిసి ప్రభువా ఈ రీతిగా ప్రార్థించిన విధానంలో గత 28 తారీఖున, 29 నిన్న, ఈరోజు 3వ రోజులు కూడా మీ ఆత్మ ద్వారా అనేక దైవజనులను సమకూర్చి మీ వాక్య ప్రత్యక్ష ద్వారా ఈ 3 దినాలు మీ సన్నిధిలో అనేకమైనటువంటి విషయాల ద్వారా సంఘాన్ని ఉజ్జింపజేసి పరిచర్యకు కావాల్సిన మాటలు మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క ముగింపు సెక్షన్లోని ప్రభు ఆఖరి దినానికి ప్రభు ఇదిగో తండ్రి మీద ఆశలు దూర ప్రాంతం నుంచి మహిమరాజు గారు, ఇజ్రాయేల్ గారిని కూడా మీరు సమకూర్చినందుకు స్తోత్రాలు. ఈ యొక్క మా ప్రభు మొదటి సెక్షన్లో కూడా ప్రభు 3 దినం ప్రభు మీద ఆశలను బలపరచండి. ఆ విరామం లేని సేవలు, బిజీ షెడ్యూల్ని బట్టి ప్రభు మాట ఇచ్చే ప్రకారం రావడానికి సహాయం చేస్తాం. వారు కొంచెం ప్రభు నలతగా జలుబు ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి శక్తి, బలం దయచేయండి. మా అందరితో మరొకసారి మీరు ముచ్చటిస్తారని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఇంకా మహిమ పొందవలసిన విషయాల్లో ముగింపు వరకు దేవా నీ కార్యాలు జరిగించి ఈ సేవని, పరిచర్యను ఇంకా బహుగా ప్రవచన రీతిగా నిన్న దైవజనులు అనేక విషయాలు ప్రవచించారు. అవన్నీ కూడా గతంలో ప్రభు కాదు కానీ ఇప్పుడు జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా నాథుడు, ప్రియుడైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో సంఘమంతు దైవజనులుగా నేను స్తుతించి గణపరిచి వెళుచున్నాము పరమ తండ్రి. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించిన రీతిగా మరి ప్రభు సన్నిధిలో ఈ కూడికలు 28వ తేదీ మధ్యాహ్న కాల కూడిక నుండి మనం ప్రారంభించడం జరిగింది. కనుక మొదటి దినం దైవజనులు సియోను కుమార్ గారు 2 వర్తమానాలు దేవుని సన్నిధిలో మనకు అందించి ఆధ్యాత్మికంగా మనల్ని ఎంతగానో బలపరిచారు. వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. నిన్నటి దినం మరి దైవ సన్నిధిలో ఉదయకాలం పెద్ద దైవజనుల యొక్క పెద్ద కుమారుడు ఆనంద్ వచ్చారు. అలాగే ముఖ్య ప్రసంగికులుగా మరి ఏలూరు నుంచి జాన్ వెస్లీ గారు కూడా నిన్నటి దినం మధ్యాహ్నము, రాత్రి కూడా ఎంతో చక్కటి వర్తమానాలు మరి సవిస్తరంగా ఒక విశ్వాస జీవితానికి, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మరి దేవుని సన్నిధిలో క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మనం చేరడానికి కావలసినటువంటి ఒక చక్కటి వర్తమానాలు రాత్రి, నిన్న మధ్యాహ్నం కూడా విన్నాం. కాబట్టి ఈ దినము మరి చివరి దినంగా మేము ప్రార్థించినప్పుడు మన మధ్యకు మరి పాలకులలో పరిచర్య చేస్తున్న దైవజనులు మహిమరాజు గారు, మరి వారికి మాకు పరిచయం లేదు కానీ మా సంతోష్, అలాగే వారి నాన్నగారు, మా బావగారు వారు కనుక చెప్పినప్పుడు తప్పనిసరిగా ఒక వాక్య సందేశం, ఒక సమయాన్ని దైవజనులకు ఇవ్వాలి అని అడిగినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క ఉద్దేశంలో మరి ఆ దైవజనుల యొక్క మాట కనుక వారు కనుక మన మధ్యకు రావడానికి మరి కనుక ఎంతగానో మరి సంతోష్ కనుక వారి యొక్క సహకారంతో మరి దైవజనులను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రత్యేకంగా మరి ఉదయకాల సమయంలో ఒక వర్తమానాన్ని మరి దైవజనులు మహిమరాజు గారు మనతో పంచుకోవడానికి ఆయన పాలకొల్లు ప్రాంతము నుంచి వర్షంలో మరి వారి ప్రయాణం చేసుకుని సకాలంలో మన మధ్యకు రాగలిగారు. వారిని బట్టి సంఘం తరపున, కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కనుక మధ్యాహ్నం మరలా 1 గంటకి కార్యక్రమం ముగించబడుతుంది. ఒక 10 నిమిషాల గ్యాప్ ఉంటుంది. తదుపరి మరొక దైవజనులు మన మధ్యకి రాబోతున్నారు. వారి వర్తమానం అయిన తర్వాత కనుక ఈ కార్యక్రమ ఉపవాస ప్రార్థన కూడికల యొక్క ముగింపులోనికి మనం వెళతాం. ముగించుకుందాం. ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ గట్టిగా చెప్పు. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్తాం. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు నన్ను ప్రేమతో మరి ఆహ్వానించిన మరి ప్రేమ కుమార్ గారి అయ్యగారి ద్వారా, అలాగే సంతోషం వారి ద్వారా, అలాగే మరి దావీదయ్య గారు వారు మంచి అనుభవమైన సేవకులు, అలాగే వారికి ఇచ్చిన కుమారులు, శ్రేష్టమైన సంఘ బిడ్డలు, మీ అందరి మధ్యలోకి ఆ యానము రావడానికి దేవుడు కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇదే యానం గ్రామంలోకి నేను ఆ బ్రిడ్జి అవతల వైపు ఉన్న మెసేజ్ ఇచ్చి వెళ్ళాను. మరలా అప్పుడు వచ్చాను, మరలా ఇప్పుడు వచ్చాను. ఓకేనా? మీరు ఆగకుండా ఒకసారి చప్పట్లు కొడదామా? తండ్రైన దేవునికి, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారికి, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి, పూర్వమును ఇప్పుడును ఎల్లప్పుడును సర్వయుగములకు సకల యుగములకు యుగ యుగములకు త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ స్వతంత్ర ప్రార్థనా మందిరం మరి దావీదయ్య గారికి, అలాగే జాన్ ప్రసాద్ అయ్య గారికి, పరంజ్యోత్ అయ్య గారికి, అలాగే వారి సంఘ బిడ్డలు 7 సంఘాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఇప్పటికీ ఆ వృద్ధులు స్థానంలోకి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. వృద్ధాప్యములో సిగురు పట్టి సారము కలిగి పచ్చగా ఉంటారు అని. అలాగా ఈనాటికి దేవుడు మంచి బలం ఇచ్చి అయ్యగారిని వాడుకోవటంలో చాలా సంతోషం నాకు. మరి 55 సంవత్సరాలు ఈ సంఘ పరిచర్యల్లో అనుభవం కలిగిన వారు. మేమైతే వారి ముందు ఏమి చెప్పలేము మేము ఏంటి. అలాగే ప్రేమ కుమార్ గారు వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నాతో పాటు ఇస్రాయల్ పాస్టర్ గారు వారు రావటం మంచిది. అలాగే కొన్ని దినాలుగా మాకైతే ఖాళీ లేదు, వరుసగా వెళుతున్నాం వస్తున్నాం. ఇప్పుడంతా వైరల్ ఫీవర్స్, అలాగే నాకు కూడా కొంచెం కోల్డ్గా ఉంది. అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి అన్న డేట్ ప్రకారంగా దేవుడు కృపనిచ్చి ఈ స్థలానికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించారు. అలాగే నేను కొన్ని మాటలు నేనెవరు, ఏంటి, అసలు ఎలా నేను దేవుని దగ్గరికి వచ్చానని క్లుప్తంగా కొంచెం సాక్ష్యం ఇచ్చిన తర్వాత నేను మరలా కొంత సమయాన్ని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అలాగే మన బైబిల్ గ్రంథాల పైకెత్తుదాం. ఒకసారి తలల కంటే పైకెత్తుదాం. నేను చెప్పిన మాటలు మీరు చెప్పండి. వాక్యమైన యేసయ్య, వాక్యము ద్వారా నాతోటి మాతోటి మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి ఈ దాసును నిలబెట్టుకొని మీరే బోధించండి, మీరే మాట్లాడండి, సాక్షిగా నిలబెట్టుకోండి, అనుభవాలు నేర్పించండి, మా జీవితాలు సరిచేయమని వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం ప్రభువా. ఆమేన్. అందరూ మన బైబిల్ గ్రంథాల గుండెలకు అత్తుకోండి ఒకసారి. శ్రేష్టమైన బైబిల్. ఇప్పుడు ఈ బైబిల్ లేకుండా మేమైతే ఉండలేం, వెళ్ళలేం. నా పేరు చెప్పమంటారా? ఇప్పుడు మహిమరాజు గారు అని చెప్పారు కదా. వాస కోట నాగ మల్లయ్య అండి. చెప్పండి, పేరు చెప్పండి.
వాసాకోట నాగ మల్లయ్య. మరి మహిమరాజుగా ఎలా వచ్చాను ఏంటనేది కొన్ని మాటలు చెప్తాను. మేము ఒక విలేజ్లో మేము జీవిస్తూ ఉన్నప్పుడు మేము పద్మశాలి కుటుంబం నుంచి రక్షించబడ్డాను. నేను మగ్గాలు నేస్తారు. చిన్నప్పటి నుంచి అదే వృత్తి, వ్యాపారస్తులుగా కూడా ఉండి ఆ విలేజెస్లో నేను నివసిస్తూ మహాభక్తిపరులు అన్నమాట. చేతిలో శివలింగం పెట్టుకొని శివపూజ చేసి ఆ శివార్పణం చేస్తేనే కానీ భోజనం చెయ్యం మేము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను యేసుక్రీస్తుని గురించిన సమాచారం ఎవరు చెప్పినా మేము వినేవారం కాదు. మా నాన్నగారు కూడా చాలా భక్తిగా పెంచారు. కోలాటాలు, భజనలు, రకరకాల పరిస్థితులు ఇట్లా జరుగుతూ ఉండేవి. అయితే రావిపాడు అనే విలేజ్ నుంచి నేను 1994లో నేను పాలకుల గ్రామానికి బయటకు వచ్చాను. అక్కడి నుంచి నేను ఒక వ్యాపారస్తుడిగా 21 సంవత్సరం నేను బిజినెస్ చేస్తూ ముందుకు వెళుతున్నాను. ఎప్పుడైతే వ్యాపారస్తుడిగా ఉన్నానో ఆ సందర్భాల్లో చాలామంది నాకు ఆ వ్యాపారం దగ్గర చెప్పేవారు యేసుక్రీస్తుని గురించి. మాకు అవసరం లేదు, మేము నమ్మిన మా దేవుడు మాకున్నాడు అని నేను చాలా విషయాలు వారిని త్రోసివేసేవాడిని. అయితే దేవుడికి కావాలి అనుకుంటే కనుక ముళ్ళు పెట్టో ఏదో విధంగా ఆయన పాదాల దగ్గర పెడతాడు. అంటే అప్పటిదాకా మనం రాకుండా ఉండడం మంచిది కాదు, ముందే పిలిచినప్పుడు వస్తే సరిపోయేది. ఆ విధంగా నేను ఒక హౌస్ కడుతున్నాను, క్లుప్త సాక్ష్యం ఇస్తున్నాను. మొత్తం సాక్ష్యం చెప్పాలంటే నాకు 2 hours పడుతుంది. ఓకే, ఇక ఒకరోజు హౌస్ కట్టి ముగించడానికి ప్రయత్నం చేశాం. లాస్ట్ అలా ఇంటర్కి పెయింటింగ్ వేస్తున్నాం. ఒక వ్యక్తి ఆ పెయింటింగ్ చేస్తున్న బ్రదర్ ఏమన్నాడంటే, ట్యూబ్ లైట్ పెట్టండి, నైట్ కూడా వర్క్ చేస్తాను అన్నాడు. ఆ ట్యూబ్ లైటు ఆ వర్కే నా జీవితాన్ని మార్చిందని చెప్పగలను. ఆ ట్యూబ్ లైట్ పెట్టి ఆ ట్యూబ్ లైట్కి 320 వైర్ అనేది నేనే వేసాను, చాలా హెవీ వైరు. ఇంక ఎప్పుడైతే ఆ వైర్ పట్టుకుని ఆ ట్యూబ్ లైట్ పట్టుకుని అక్కడ అలా పెడుతున్నానో అది 10 అడుగులు పైకి లేపింది కరెంట్ షాక్ తోటి. 10 అడుగుల హైట్, ఇది మొత్తం చాలా హైట్ లేసి ఇంకా కింద పడడానికి అవకాశం ఉంది. ఎప్పుడు యేసుక్రీస్తుని గురించి ప్రార్థన నేను చేయలేదు, ఏ రోజునే కూడా తలవలేదు. ఆ సందర్భంలో నా బాడీ అంతా కరెంట్ పవర్ పాస్ అయింది. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. ఆ కరెంటు పవర్తో ఆ ట్యూబ్ లైట్ తోటి పడిపోతూ 3 మాటలు ఆత్మలో మాట్లాడాను. ప్రభువా, నువ్వే కాపాడేవాడివి, నువ్వే రక్షించేవాడివి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని పడిపోయాను. దేవుని స్తోత్రం. పడిపోయిన నేను ప్రాణం పోయింది. పోయిన ప్రాణాన్ని అప్పట్లో బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు నాకేమీ తెలీదు. ఆపత్కాలమందు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు ఆ రోజు మరలా తిరిగి నా ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు వచ్చి సేవ చేయటం మొదలుపెట్టారు. నాకు ఈ కాలు బ్యాచర్ అయిపోయింది, ఇక్కడ మెడ నరాలకి ట్రాక్స్ వచ్చేసినాయి, ఇక చనిపోయే స్టేజీ అయినప్పటికీ ఆ రోజు నుంచి మొదలుపెట్టిన స్తుతి దేవుడు మాత్రమే చేయగలడని విశ్వాసంతో నమ్మి అలాగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, ఈ చిప్ప పక్కకు వచ్చి కాలు ఇబ్బంది పడ్డాను. తర్వాత సిమెంట్ పొత్తు పోస్తారు, ఇక్కడేమో చూస్తే ఈ ట్రాక్స్ ఇచ్చుని సగం పార్ట్ పడి చనిపోతావు నువ్వు అని చెప్పడం జరిగింది. డాక్టర్లు ఇక ఆపరేషన్ కూడా అవ్వదు అని చెప్పి అన్నారు. వచ్చి రాని ప్రార్థనే చేస్తూ విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడ వెళ్ళినప్పుడు నాకు మొత్తం ఇదంతా గుండు చేసేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ స్క్రూ, ఇక్కడ స్క్రూ, 4 స్క్రూలు ఫిట్ చేస్తారు. ఫిట్ చేసి ఒక స్టాండ్, ఐరన్ స్టాండ్ బిగించారు. ఎందుకు అంటే ఈ మెడ నరాలకి తగిలిన గాయం చాలా గట్టిది, అది అలా ఎల్ షేప్ బెండ్ వచ్చింది. ఆ బెండ్ తీయాలి అంటే ఈ స్టాండ్ బిగించి అలా పడుకోబెట్టి కొంత వెయిట్ వేసి అట్లా పడుకోబెడతారు. అప్పుడు అట్లా బెండు స్ట్రైట్ అయితే అక్కడి నుంచి ఒక ఆపరేషన్
జరుగుద్ది, లేకపోతే దీనికి ఇంకా ఎక్కువ ఆపరేషన్లు జరుగుతాయని చెప్పారు. ఆ రీతిగా 7 రోజులు పడుకోబెట్టారు. ఒక స్టాండ్ పెట్టారు, ఐరన్ స్టాండ్. ఇవన్నీ తర్వాత అర్థమైనాయి. సరే, ఆయన శ్రమలలో పాలు పంపులు పొందుతున్నాను అని. దేవుని స్తోత్రం. ఆయన ముళ్ళ కిరీటము, సరే ఇదేమో ఐరన్ స్టాండ్ బిగించారా అనుకున్నాను నేను. ఆ రీతిగా ఆపరేషన్లు జరిగాయి, కానీ స్వస్థత లేదు, విడుదల లేదు. అప్పటి వరకు వ్యాపారస్తుడిని నేను. బంధువులు వచ్చేవారు, స్నేహితులు వచ్చేవారు, అందరూ చక్కగా కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడైతే పడిపోయానో, ఎప్పుడైతే పరిస్థితులు తారుమారయ్యాయో, మొత్తం అందరూ కూడా విడిచిపెట్టి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒంటరి వాళ్ళని అయిపోయాము. పరిస్థితులు తారుమారు అయిపోయినాయి. ఉన్న అమౌంట్ అంతా హౌస్కి పెట్టాం. ఒక వ్యాపారస్తుడిని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ తలలో చాలా భారం వచ్చేసేది. ఎలా అంటే చిన్నది ఏదైనా మా సౌండ్ వస్తే కూడా తట్టుకోలేని పరిస్థితి బట్టి అలా వచ్చి రాని ప్రార్థనతో నేను ఒకరోజు తెల్లవారుజాము, ప్రభువా ఇంతవరకు నిలబెట్టావు, మరి ఎలాగా పరిస్థితి, నువ్వు సహాయం చేయి, స్వస్థపరుస్తావు అంటే కదా, నీ కోసం నేను నిలబడతాను అనుకుని అలా వచ్చి రాని చిన్న ప్రార్థనలు చేస్తూ ఉండగా ఒకరోజు తెల్లవారుజాముని, ప్రభా ఈ తలలో భారం తట్టుకోలేకపోతున్నానయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ తెల్లవారుజామున ఒక కొబ్బరికాయ పడ్డట్లుగా దబేలమని ఈ స్థలంలో ముట్టి బాగు చేశాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆ ఉలిక్కిపాటికి పాస్టమ్మ కాదు కదా, అప్పటికి పాస్టమ్మ గారు కూడా ఉలిక్కిపడి ఏంటి ఈ సౌండ్, ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈరోజు నన్ను ముట్టారు, ఈ రోజు నుంచి నేను మాట్లాడతానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. తర్వాత ఇక్కడ మెడకి ఆపరేషన్ చేస్తారు. నాకు మెడకి బెల్ట్ పెట్టుకుని అయ్యగారిని చూడాలంటే ఇలాగే చూడాలి. నేను బొమ్మలా తిరగాలి తప్ప నా మెడ నరాలు ఇట్లా ఓపెన్ కాదు. చాలా ఒక హీలింగ్స్ ఇచ్చాడు ఆయన, బాగుంది. నేను ముందుకు సాగుతున్నాను. అట్లా కొంతవరకు మరలా నేను వ్యాపారస్తుడిగా ముందుకు సాగుతున్నాను. దేవుడు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు కూడా నేను మాటకి లోబట్ల వ్యాపారం మీద మైండ్ ఉంచాను. తర్వాత ఈ మెడ నరాల గురించి కూడా ఒకరోజు నేను ప్రార్థన చేస్తే నా మెడ నరాలు కదలవి. ఇట్లా రోజు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, చాలా మెడిసిన్ వాడేవాడిని. అట్లాంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతున్న నాకు ఆ ఒక్కరోజు పరిశుద్ధాత్ముడ తాకు నాయన, బలపరచు, నీ కోసం నిలబడతానని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా ఉన్న మెడ ఇలా 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 షేక్ అయిపోయింది అంతే. దేవుని స్తోత్రం. ఆ రోజు ఈ మెడ బెల్ట్ అవసరం లేదు, నాకు టాబ్లెట్స్ అవసరం లేదు అని ఆ రోజు నేను మా పాస్టర్ అమ్మగారికి, అమ్మగారికి సాక్ష్యం ఇచ్చాను. ఈ రోజు నాటికి మెడ బెల్ట్ పెట్టలేదు. దేవుని స్తోత్రం. విశ్వాసంతో ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు. అయితే అలా బెడ్ మీద పడి చనిపోతే ఎక్కడికి పోతాం? ఒక ప్రశ్న వచ్చింది. చనిపోతే ఎక్కడికి పోతాం అన్నప్పుడు నాకు గోడ మీద 3 మాటలు చూపిస్తున్నాడు. అయితే ఆ గోడ మీద 3 మాటలు చూపిస్తున్న పరిస్థితి బట్టి ఆ మాటలు బైబిల్లో ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. ఏమంటున్నాడంటే, సత్యమును నేనే, జీవమును నేనే, మార్గమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడో రాడు అని చెప్పాడు. ఆ పరిస్థితుల్లో ఆ 3 మాటలు చూసిన నేను దైవజనుల్ని పిలుచుకుని పాలకొల్లు పెద్ద కాలువలో బాప్తిసం పొందుకుని పైకి లేచాను. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ వచ్చి చచ్చిపోతానన్న వాడిని ఇలా బ్రతికించి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు, స్వరంతో మాట్లాడడం, అనేక స్థలాల్లోనూ స్వార్థ ప్రకటించాలన్నప్పుడు కూడా, వ్యాపారం విడిచిపెట్టి రా అన్నప్పుడు, నాకు సంక్రాంతి ఉంది, క్రిస్మస్ ఉంది, మంచి వ్యాపారాలు జరుగుతాయి, అప్పటిదాకా నేను రాను అని చెప్పేసి అలా మారాం చేసి దేవునితో మాట్లాడుతూ వచ్చేవాడిని. కానీ దేవుడు తలుసుకుంటే వ్యాపారాన్ని బ్లాక్ చేయగలడు కదా, అలా బ్లాక్ చేశాడు. అక్కడి నుంచి ఆ రోజు నేను బయటికి రావడానికి ఆ ఒకటే కారణమైంది.
పెడితే తింటాను, లేకపోతే లేదు, నీ సేవ చేస్తానని వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇలాగే నిలబడ్డాం. దేవుని స్తోత్రం. 2010లో నేను బాప్తిసం పొందుకోక మునుపు 2010లో పడిపోయాను. 2011లో బాప్తిసం పొందుకున్నాను. 2 ఇయర్స్లో కొన్ని అనుభవాలు నేర్పించి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో నేను 2 సంవత్సరాలు మాత్రమే విశ్వాసిగా ఉన్నాను. వాక్యం కొరకు అన్వేషణ చేస్తాను. ఎక్కడ వాక్యం కావాలి పరుగులు పెట్టేవాడిని వాక్యం కొరకు. మీరందరూ చక్కగా వచ్చారు. వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్ మీకు అందరికీ. అలాగే నాకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. వాక్యం కొరకు వెళ్ళి పరుగులు పెట్టాను. అలా వాక్యంలో నడిపిస్తూ దైవ సేవకుల ద్వారా అభిషేకం పొందుకొని అలా సేవలో అడుగుపెట్టి 2013 నుంచి ఇవాళ వరకు సేవలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే నా సేవ జీవితం వచ్చేసరికి నడి రోడ్డు మీద ఒక టెంట్ కట్టి మైకులు సర్కస్ వాడు ఎలాగైతే పట్టుకెళ్తాడో కట్టుకుని అలాగా పట్టుకెళ్ళే సెట్లు కట్టుకుని అట్లా సేవ ప్రారంభించాం. అలా ఇప్పటికే 2 చోట్ల పరిచర్య జరుగుతుంది. అనేక స్థలాల్లో మేము వాడబడుతున్నాం ప్రభు దయను బట్టి. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు సహాయం చేసి నడిపించాడు. ఈరోజు ఇలా నిలబడడానికి దేవుడు కారణం. నేను కాదు. ప్రభు సహాయం లేకుండా ఏ కార్యాలు ఏమీ కూడా జరగవు. అలాగే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వస్తాడు. కానీ విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. అందుకని విశ్వాసం ద్వారా ఏ కార్యాలైనా దేవుడు చేయగలడు. అదే రావుపాడులో సేవకి వెళ్తే ఊరు కూడా నా మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ ప్రేమించి, మీరు ఇంతమంది రావాల్సిన అవసరం లేదు, మీరు ప్రేమతో చెప్తే నేను ఇక్కడ పెట్టను కదా అని అలాగే మాట్లాడి ఈ రోజు నాటికి ఒక అద్దె గృహంలో అక్కడ జరుగుతుంది. ఇప్పటికీ కూడా పెద్ద పోరాటం. అది పాలకుల్లో అయితే చిన్న మందిరం కట్టబడింది, జరుగుతుంది. ఇలాగా అనేక రకాలుగా సేవా జీవితంలో నాకంటే అనుభవస్తులు అయ్యగారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, పరిస్థితులు ఎన్నో. మాకు ప్రేమరాజు అయ్యగారు మరి అనేక విషయాలు మాకు చెప్తూ ఉంటారు. వారు మావయ్య గారి విషయంలో ఎలా సేవ చేశారు, ఏంటి పరిస్థితులు ఏంటి, చాలా అద్భుతమైన విషయాలు వారు మాకు వారి గురించి సమాచారం చెప్తున్నప్పుడు సంతోషపడ్డాం మేము. ఈరోజు ఇలా ప్రత్యేకంగా ఇక్కడ కలుసుకొని ఇలా మాట్లాడడం, ఇలా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మేము తలస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి అసలు ఏ రోజుని వస్తానో రాను అని నాకు తెలియదు. కానీ ఈ రోజున రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అలాగే కొన్ని పాటలు కూడా నేర్పించారు. స్టార్టింగ్లో నాకు భజన పాటలు తెలుసు, డోలక్ కొట్టడం తెలుసు, కంజీర కొట్టడం తెలుసు, ఇట్లా కానీ ఇంకా వేరే పాటలు అనేది మనకేమీ తెలియదు. అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి ఒకరోజు నేను మధ్యాహ్న కాల సమయంలో పండుకున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఒక పాట రాయి అన్నాడు. అసలు నేను రావు ప్రభు అని చెప్పేసి నేను పడుకున్నాను. పాటలో నాకు రావు ప్రభు అని చెప్పేసి నేను పండుకుండిపోయాను. అయితే రెండోసారి లేపాడు. రెండోసారి లేపినప్పుడు ఓ పాట రాయి అన్నాడు. నాకు రావు ప్రభు అన్నాను. మూడోసారి లేపాడు. అప్పుడు అడిగా, ఏం పాట రాయను ప్రభు అని. నువ్వు ఎలా పడిపోయావో, ఎలా లేచావో, నేను ఎలా స్వస్థపరిచానో, ఎలా సేవకు పిలిచానో అవన్నీ రాసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు పెన్నో కాగితం తీసుకుని నేను రాయటం జరిగింది. అయినా నా వాయిస్ బాగోలేదు. అయినప్పటికీ కూడా ట్రై చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు రాజువయ్యా, కొద్దిగా పెట్టు, మహారాజువయ్యా, యేసు రాజువయ్యా, మహారాజువయ్యా, సురాజువయ్యా, మహారాజువయ్యా, లోకములో ఉన్నానయ్యా, నన్ను నీవు పిలిచావయ్యా, లోకములో ఉన్నానయ్యా, నన్ను నీవు పిలిచావయ్యా,
యేసు రాజువయ్యా మహారాజువయ్యా అందరూ రాజువయ్యా మహారాజువయ్యా చేసావయ్యా గాయములు కట్టావయ్యా గాయములు చేసావయ్యా గాయములు కట్టావయ్యా రక్షించినావయ్యా రక్షణ ఇచ్చినావయ్యా రక్షించినావయ్యా రక్షణ ఇచ్చినావయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా చప్పట్లు కొడదాం. చేసినానయ్యా దర్శనము ఇచ్చినావయ్యా ప్రార్థన చేసినానయ్యా దర్శనము ఇచ్చినావయ్యా నీ పునర్ధాన దినమందు నీ ఆత్మను ఇచ్చినావయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా చప్పట్లు కొడదాం. పిలిచావయ్యా నీ సేవకు నన్ను పిలిచావయ్యా 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 నీ సేవకు నన్ను పిలిచావయ్యా నా ప్రాణము ఉన్న వరకు నిన్ను విడువను యేసయ్యా నా ప్రాణము ఉన్న వరకు నిన్ను విడువను యేసయ్యా నాతో నీవయ్యా నీతో నేనయ్యా నాతో నీవయ్యా నీతో నేనయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా యేసు రాజువయ్యా మహారాజువయ్యా దేవుని స్తోత్రం. ఏం తెలియదు, పాటలు తెలియదు, రాయటం తెలియదు, ఏమీ తెలియదు. ఎలా వచ్చానో, ఎలా పిలిచాడో, ఎలా గాయాలు కట్టాడో, ఎలా సేవకు పిలిచాడో ఈ పాటలు ఒకటే కాదు, సుమారుగా 16 పాటలు దేవుడు రాయడానికి సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్క అనుభవాల్లో నడిపించుకుంటూ వస్తూ ఆయన స్వరంతో మాట్లాడుతూ ఏమీ తెలియదు నాకు,
నా స్టడీ వచ్చి 5వ క్లాసు. ఎంతండి? మీరు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అన్నీ చేసి ఉన్నారు, కానీ ఏ చదువు కూడా 5వ క్లాస్తో స్టడీని ఫుల్ స్టాప్ చేస్తాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మొత్తాన్ని కూడా మరలా తిరిగి నేర్పించాడు. దేవుని స్తోత్రం. ఇలా నా సాక్ష్యం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మనం వాక్యానికి ముందుకు వెళదాం, ఉన్న సమయాన్ని కూడా ఉపయోగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నారా? హల్లెలూయా అంటున్నారా? దేవునికి స్తోత్రం. మంచిదండి. ఈరోజు మరొకసారి మరి దావీదయ్య గారికి, మరి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. చాలా చాలా సంతోషం. వారిని చూడడమే మాకు కడుపు నిండుతుంది. ఎందుకంటే వారి దగ్గర కూర్చుని మనం అడిగితే ఎన్నో అనుభవాలు నేర్పిస్తారు. ఆయన ఎన్నో అనుభవాలు నేర్పిస్తారు. చక్కగా 2 రోజులు సేవకులు వచ్చి ఉదయకాల సమయం, మధ్యాహ్నకాల సమయంలో కూడా వారు అనేక విషయాలు మీకు నేర్పించారు. ఆ నేర్పించినవన్నీ మీరు ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. 3 మాటలు చెప్తాను. మొదట ఆ 3 బాగా ఆలోచన పెట్టండి. 1 నేర్చుకోవాలి, 2 నేర్చుకున్న దాన్ని బట్టి మార్చుకోవాలి, 3 వాక్యాన్ని దేవుణ్ణి చేర్చుకోవాలి. చెప్పండి. నేర్చుకోవాలి, మార్చుకోవాలి, వాక్యాన్ని దేవుణ్ణి చేర్చుకోవాలి. ఈ 3 కలిగి ఉంటే వాక్యపు హద్దు దాటి మనం ఎక్కడికి పోము. వాక్యపు హద్దు దాటి హద్దు మీరి ఎవరో ప్రవర్తించలేం. అందుకని చాలా జాగ్రత్తగా ఈ 3 మాటలు పట్టుకోండి. ఈరోజు టైటిల్ రాసుకుంటే ప్రభువులో ఎలా ఉండాలి అనే ఒక టైటిల్ రాసుకోండి. కొన్ని మాటలు నేను చెప్తూ ఉంటాను. ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు ఈరోజు కోసం ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేసి వాక్యాన్ని మనకి అందించారు. మీకు అన్నీ తెలుసు. అయినప్పటికీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం అన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం బలపరచబడదాం, శక్తి పొందుకుందాం. ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మ బలంగా ఉండాలి. శరీరము ఎప్పుడు ఎక్కడ విడిచిపెడతామో ఎవరికి తెలియదు, కనుక ఆత్మ మాత్రం బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవర్తనను, శ్రభ అనుభవమునకు, ఓపికను మాదిరిగా ఓపికకును మాదిరిగా పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత సహించిన వారిని ధన్యులని అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ కొన్ని మాటలు నేను మొదట ప్రవక్తల బోధ అనే మాటను మనం తెలుసుకుంటే, ఇక్కడ సేవకుల్ని ఏర్పాటు చేసి ఈ 3 దినాలు 4 దినాలు ఈ కూడికలు లేదా ఉపవాస కూడికలు, తర్వాత మీకు సండే వర్షిప్, ఫ్రైడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే సేవకుడు ఎన్నో శ్రమలు పడి అనుభవాలుగా వచ్చి నిలబడి మీకు అన్నీ బోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా మరలా మీకు నిలబడడానికే సేవకులు చేసే ప్రయత్నమే ఈ ఉపవాస కోడికలు. దేవుని స్తోత్రం. ఈ ఉపవాస కోడికలు పెట్టడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చు అంతా కూడా సేవకుడు భరాయించడం, మీరు భరాయించడం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సేవకులు శ్రమానుభవము నుంచి ఎన్నో రకాలుగా ఆటుపోట్లకి గురయ్యి, మరి ఇక్కడ ఈ సంఘము కట్టబడింది అంటే ఎన్నో ఇబ్బందులు, అయ్యగారు ఎన్నో శ్రమలు పడి ఈ స్థలములో ఇలా ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించారు అని మాకు ప్రేమరాజయ్య గారు తెలియపరిచారు. ఏదేమైనా కానీ సేవకుల మాట దేవుడు రూఢీపరుస్తాడు. దేవుని స్తోత్రం. మీరు సేవకుడి మాటను త్రోసివేస్తే ఎవరిని త్రోసివేసినట్లో ఆలోచన చేసుకోండి.
ఇప్పుడు సేవకులు అంటే చాలా చీపుగా కనపడతారండి చాలా మటుకు. ఏమండి, పరిచర్యకు వెళ్ళేటప్పుడు గౌరవం ఇవ్వరు. ఒకవేళ కొంతమంది అయితే ఇంకా అడ్వాన్స్గా ముందుకెళ్ళి తలుపులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అలాంటి వారు కాదు, దేవుని స్తోత్రం. ఏమండి, సేవకులు ఎంత బోధిస్తున్నా మాట విననటువంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఇన్ని శ్రమలు అనుభవించిన, పరిస్థితులకు కొట్టబడినా, లేకపోతే అనేక రకాల గాయాలు పొందుకున్న, ఇబ్బందులు పడ్డా, ఎందుకంటే ఇంత ప్రయాస అంటే మీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరి 2వ దినవృత్తాంతం గ్రంథములో 20వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ అధ్యాయము 20వ వచనం. రెండవ దినవృత్తాంతం గ్రంథం 20 చదవమ్మా. నా మాట వినుడి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలాగుదురు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, దేవుణ్ణి నమ్ముకొనుడి. ఇప్పుడు దేవుడు సేవకుడు ఏం చేస్తాడంటే మంచి మార్గాన్ని నడిపిస్తాడు. 2, దేవుడు ఏం చేస్తాడు? మంచి మార్గాన్ని నడిపిస్తాడు. ఇప్పుడు సేవకుని నమ్మండి, తర్వాత దేవుణ్ణి నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. ఇప్పుడు ఇవి కాకుండా చాలా రకరకాల పరిస్థితులు వచ్చాయి. ఎవరిని నమ్మినా మోసపోతారు. బైబిల్లో అలా ఉన్నాయా లేవనే లేఖనాలు పరిశోధించి పరీక్షించి తెలుసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథం చేతికి ఇచ్చారు దేవుడు. ఈ గ్రంథాన్ని బాగా చదవండి, ఈ గ్రంథాన్ని బాగా ధ్యానించండి. ఇప్పుడు బైబిల్ ఎన్ని టైమ్స్ చదివారు ఇప్పటికీ ఒక్కొక్కరు? ఏమండి, బైబిల్ ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని టైమ్స్ మీరు చదివారు? ఒకసారైనా చదివారా? చెప్పండి. 2 టైమ్స్ 2 టైమ్స్ చదివిన వాళ్ళు ఉన్నారా? లేదనుకుంటే ఇప్పటి నుంచే ఈ మాట తీసుకొని దేవుని సేవకునిగా మాట్లాడుతున్న మాటను బట్టి బైబిల్ గ్రంథం చదవండి. ఆ బైబిల్ గ్రంథం చదివిన పరిస్థితులను బట్టి ఏం చెయ్యాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళకూడదో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. ఒకప్పుడు మా బ్రతుకులు ఎలా ఉన్నాయా? లేవు కదా. వాక్యం మా దగ్గరికి రానని చెప్పు, లోకమంతా మాలో ఉంది, పాపమంతా మాలో ఉంది, మమ్మల్ని ఎవరు గౌరవించిన వాళ్ళు కాదు, త్రాగుళ్ళు ఉన్నాయి, లోకమంతా సమస్తం మాలోనే ఉంది. అవన్నీ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే వాక్యం మాలోకి వచ్చింది. ఈ వాక్యాన్ని మీరు పూర్తిగా ధ్యానించండి. కనీసం రోజులో 24 గంటల టైం ఉంది. 24 గంటల టైంలో దైవ సేవకులు చెప్తున్న ఈ బోధ ఎంతవరకు పనిచేస్తుందో మీలో చూసుకోండి. రెండవది, వాక్యం ఎంతవరకు నిలబడుతుందో చూసుకోండి. మీరు దినములో దేవునికి ఇవ్వవలసిన సమయం 2 గంటల 45 నిమిషాలు ఇస్తున్నారా? ఇదేంటండి ప్రశ్నలు వేస్తున్నారు? ఇవేమో మేము చేసేవారికి సంతోషమే, చేయని వారికి మాట హెచ్చరికగా తీసుకోండి. మరి పాస్టర్ గారు మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? 5వ క్లాసే కదా, ఏం చదువుతా ఏం వస్తుంది కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకున్నాను, అడిగిన తర్వాత బైబిల్ స్టడీ చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు 12వ చదువుతున్నాను. దేవుని స్తోత్రం. 12వ చదువుతున్నా కానీ నేర్చుకుంటున్నాను నేను. 12వ చదువుతున్నా నేర్చుకుంటున్నాను నేను. మరి మీ సంగతి ఏంటి? ప్రవక్తల బోధలు ఎందు మాటలు ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని నమ్మండి, దేవుని సేవకులు నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, బైబిల్ నమ్మండి. ఇప్పుడు ఇవాళ ఆచారాలన్నీ నమ్మక వచ్చేసినాయి సంఘంలోకి. ఈ ఆచారాలన్నీ నమ్మకం ఎక్కడో పెట్టి ఎవరో ఏదో చేస్తున్నారంటే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి ద్రోహం చేసిన వారు అవుతారు. జాగ్రత్త. ఎవరో ఇంటి పక్క వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, అక్కడికి వెళ్ళిపోయి బైబిల్ చెప్పింది చెయ్యక చెప్పంది చేస్తూ జాగ్రత్త, అలా ఉండొద్దు. అందుకే అంటున్నాడు కదా, ఆయన ప్రవక్తలు నమ్మితే, దేవుని వాక్యము నమ్మితే మీరు స్థిరపరచబడతారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. స్థిరపరచబడతారు అంతే.
స్థిరమైన మనసు చాలా కఠినంగా ఉంటుంది. స్థిరంగా ఉండాలి. స్థిరం లేకపోతే కష్టం. ఇక్కడ యోహాను సువార్త 13:20 చూడండి. నేను క్లుప్తంగా ముగించేస్తాను ఈ గారు ఇచ్చిన సమయంలో. యోహాను సువార్త 13:20 చూడండి. నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని స్తోత్రం. సేవకులు వచ్చినప్పుడు హ్యాపీగా చేర్చుకోండి. వచ్చి రాగానే మా ప్రేమకుమార్ అయ్య గారు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకోవడం కాదు, ఇంకా ఆయన స్వహస్తాలతో మాకు ఆతిథ్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ వాక్యం తెలుసు. ఈ వాక్యం తెలుసు. ఒక ఆమె ఇంటికి వెళ్తుంటే ఏంటండి, ఎప్పుడు కాస్త మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తుందంట. ఎవరికి? సేవకుడికి. ఎప్పుడు వెళ్ళినా మంచినీళ్ళే, ఎప్పుడు వెళ్ళినా వాటరే, ఎప్పుడు వెళ్ళినా గుక్కుడు మంచినీళ్ళు అంట. అయ్యా ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే, బైబిల్లో రాసి ఉంది కదండి గుక్కుడు మంచినీళ్ళు ఇస్తే సరిపోద్దని. నీకు అదే గుక్కుడు మంచినీళ్ళు రోజు పోతే ఎలా ఉంటుంది? తెలివితేటలు పెరిగిపోయినాయి ఇప్పుడు జనాలకి. ఆశీర్వాదాలన్నీ మీదకి వచ్చినప్పుడు ఆశీర్వాదం లోపల నుంచి ఇవ్వాలి. ఇచ్చి శోధించు పట్టజాలనంత దీవెనలు నేను ఇస్తాను. ఇక్కడ ఈ ఖర్చు అంతా మీరే భరాయించండి. నేను కఠినంగా చెప్తున్నాను, సేవకులు భరాయించుకోవడం కాదు. ఏమండి, మీరే భరాయించండి. రెండు ఎదురికి వచ్చి ఇచ్చి శోధించండి, దేవుడు కార్యం చేస్తాడు. సేవకుడు ఇంత భారం కలిగి ఎందుకు ఇదంతా అంటే, మనము మన కుటుంబాలు దీవించబడాలి. ఈ ఉపవాస కొడుకుల్లో వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు. వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్లకుండా నిశ్చయముగా ఈ 3 దినాల ఉపవాస కొడుకుల్లో ఇక్కడ ఆరాధనలో పాలు పంపులు పొందుకుని మీరు ఆత్మలో ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి, ఇహపర ఆశీర్వాదాలతో నింపబడి వెళ్ళాలి. అదే ఉద్దేశం ఇది. దేవుని స్తోత్రం. అందుకే ముందు సేవకుల గురించి ఎవరైతే చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకున్నారంట? దేవుణ్ణి చేర్చుకున్నట్లు. చాలామంది సేవకులు ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తరు. అనవసరమైన పనికిమాలిన ఫోన్లకైతే అంత గంటలు మాట్లాడతారు. సేవకుడు ఎలా ఉన్నారో ఏంటి, సేవకుడు గురించి మాట్లాడరు. సేవకులు ఎలా ఉన్నారో ఫోన్ చేయరు. మీరు అలాంటి వారు కాదమ్మా, మీరు మంచోళ్ళే. దేవుని స్తోత్రం. అలా ఉన్నారు. ఒకవేళ ఆ లిస్టులో ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్త పడడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను మీకు. రెండవది శ్రమ అనుభవము అని చెప్పి అన్నాడు కదా అక్కడ. శ్రమ అనుభవం, దీనికి ఉపచార రాసిన పత్రికలో చూద్దాం. ఇక్కడ ఒక మాట, ఉపచార రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూసి నీవు ఆనందం మొంద తగదు. యోధా వారి నాశ్రయ దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింపదగ. ఇప్పుడు శ్రమల్లో కొంతమందికి ఇబ్బందులు వస్తున్నప్పుడు వారిని చూసి సంతోషపడుతూ ఉంటారు. అలా సంతోషపడకండి. కొన్ని ఇబ్బందులుగా ఉన్నవారికి మీరు సహాయం చేసేవారుగా ఉండాలి తప్ప వారిని చూసి సంతోషపడొద్దు, వారిని చూసి నీవు ఆనందించొద్దు. ఎవరికైనా ఏదైనా శ్రమ ఉంటే దాన్ని బట్టి మీరు ముందుకు రావాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఒక ఆయన గాయాలతో పడి ఉంటాడు, మీకు తెలుసు, అయ్యగారు ఎన్నోసార్లు చెప్పారు. గాయాలతో పడి ఉన్నాడు. ముందు ఒక ఆయన వచ్చాడు, గాయాలు చూశాడు, వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు, మరలా చూశాడు, వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తిని వైద్యుల దగ్గర తీసుకువెళ్ళాడు, గాయాలు కట్టాడు, కావలసిన సొమ్ము ఇచ్చాడు, నిలబెట్టాడు. ఈ పద్ధతిలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ శ్రమ అనుభవమును చూసి ఇతరులు చాలామంది చాలా సంబరం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు పోతారా, ఎప్పుడు పాడైపోతారా, ఎప్పుడు నాశనం అయిపోతారా, ఇట్లాంటివి ఉండొద్దు. ఇప్పుడు మొదట చదివిన మాటల్లో 7 మాటలు ఉన్నాయి. మొదట చదివిన మాటల్లో 7 మాటలు. మొదట ప్రవక్తలను గురించి ఉన్నది, 2 శ్రమానుభవం ఉంది, 3 ఓపిక ఉంది, 4 మాదిరి ఉంది, 5 సహనం ఉంది, 6 జాలి ఉంది, 7 కనికరం ఉంది. ఈ 7 మాటలు కూడా నేను మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. అలా ఉంటే కనుక దాని నుంచి బయటికి రండి.
దేవునికి స్తోత్రం. తర్వాత సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. బీదలను ఎక్కిరించేవాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడి. ఎవరిని ఇప్పుడు ఎవరిని వెక్కిరిస్తున్నాడంట? ఒకవేళ నిజంగా కూడా ఎవరిని బట్టైనా ఇబ్బందుల్లో ఉండి శ్రమల్లో ఉండి అట్లాంటి పరిస్థితులు చూసి ఏమైనా నీ మనసు సంతోషపడిందా లేకపోతే ఆనందపడిందా? అట్లాంటి పరిస్థితులు అయితే ఉండొద్దు. అలా ఉంటే కనుక ఎవరిని వెక్కిరిస్తున్నారు, ఎవరిని నిందిస్తున్నారంటే సృష్టికర్త అయిన వాడిని. ఇవన్నీ నేర్చుకుంటే, ఇవన్నీ కూడా చేర్చుకుంటే మన జీవితంలో చీకటి వెళ్ళిపోద్ది, వెలుగు మనకి ఉదయిస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను టైటిల్ ఏం పెట్టాము దీనికి? ప్రభువులో ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ప్రభువులో ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ చేర్చుకోవాలి. మేము కూడా చాలా మటుకు ఇప్పటికీ నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఒకవేళ సేవకుల ద్వారా ఏదైనా మాట వస్తుంటే హృదయపూర్వకంగా తెచ్చుకుని, అవును నా పరిస్థితుల్లో ఇది ఉంది కదా అని తీసివేసుకుని పక్కకి మరలా కొత్తగా నూతనంగా మారడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రతి విషయంలోనూ మార్చుకుని చేర్చుకుని దేవునితో ఒడబడికడి చేసుకుని సహవాసంలో ఉంటే కనుక బాగుంటుంది. ఎవరిని చూసి మీరు మాట్లాడకండి. తర్వాత ఇది యాకోబు పత్రిక 3:5 చూడండి. ఇలా చూడండి, నాలుక చిన్న అవయవం, ఇది చాలా అదిరి పడుతుందని ఇది మీకు అందరికీ తెలుసు. ఈ నోటిని నాలుకని అదుపులో పెట్టకపోతే మీ భక్తి జీవితానికి దేవునితో సహవాసానికి చాలా డేంజర్. ఈ నోటిని కొంతమంది ఉన్నారా అసలు దీన్ని ఆపుతారంటారా? ఆపుతారా? ఆపరు. మా కాలనీలో ఒక ఆమె ఉంది, ఇక్కడ కేకలు వేస్తే ఆ కాలనీ అవతలకి వెళ్ళిపోతామంట. ఈ నోటి మాటలు జాగ్రత్త లెక్కల్లోకి వస్తాయి. ఈ నోటి మాటలు లెక్కల్లోకి వస్తాయి. మనము ఏ మాటలు మాట్లాడుతున్నామో సంభాషణ అంతా కూడా లెక్కల్లోకి తీసుకుంటాడు దేవుడు. అందుకే నాలుక చిన్న అవయవమే, ఇది ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది. అంతే అక్కడ కింద అంటాడు, చిన్న నిప్పు కొంచెం తగలబెడితే అడివంతా తగలబడుద్ది అంటాడు. ఇవన్నీ కూడా జాగ్రత్త పడితేనే ప్రభువులో ఎలా ఉండాలో అర్థమవుద్ది. ఇవన్నీ నేర్చుకోకపోతే, మార్చుకోకపోతే, చేర్చుకోకపోతే ఏమో అర్థమవుతుంది. ఈ ఉపవాస కూడికల్లో నీ హృదయం మారితే, హృదయం మారిన కొలది నీ మాటలు వస్తాయి. దేవుని స్తోత్రం. చెప్పాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఒక ఆయన సముద్రాన్ని అయినా అదుపులో పెట్టగలడు కానీ ఈ మనసును మాత్రం అదుపులో పెట్టలేరు. అందుకొరకే ఇట్లాంటి కూడికల్లో, ఈ ఉపవాస కూడికల్లో ఎవరు ఏ సేవకులు ఏ మాట చెప్తున్నప్పటికీ కూడా అది హృదయపూర్వకంగా చేర్చుకుని అవన్నీ కూడా మనం అవలంబించి నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమానుభవము నుంచి ఈ ప్రవక్తల బోధలు, పరిస్థితులు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మూడవదిగా చెప్తాను నేను, యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఓపిక గురించి ఉంటుంది అక్కడ. ఎప్పటిదాకానంటండి? చదవండి. ఎస్. ఇదిగో మీ హృదయములను సిద్ధపరచుకోండి. ఇప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక మీరు ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక. ఇక్కడ ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే ఏమవుద్దండి? ఇప్పటికే మీరు 3 రోజుల నుంచి కూర్చున్నారు, సంతోషం. కానీ ఓపిక అనేది కావాలి. ఓపిక లేకపోతే ఏం చేయలేరు. ప్రభువు రాకడ సమీపిస్తుంది. వాక్యములో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, సహవాసంలో నిలబడాలి. ఇవి అయ్యగారు ఇట్లాంటి కూడికలు పెడుతూ ఉంటే మీరేం చేయాలి?
మీ ఇంటి వారు, కుటుంబస్తులు, బంధువులు వీళ్ళకి ఫోన్లు చేసి రప్పించి కూర్చోబెడితే చాలామంది ఉన్నారు. ఇంకా మారు మనసు పొందనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పురుకొల్పి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి నడిపించాలి. ఇప్పుడు అయ్యగారే వెళ్ళి అయ్యగారే నడిపించుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఆయన ఎంతో ఓపికతో ముందుకు నడుస్తున్నారు. వారి కుమారులు నడుస్తున్నారు, సేవకులు. అయితే మీకు కూడా బాధ్యత ఉంది. ఇక్కడ ఓపిక కలిగి మీరు ఎక్కడ ఎవరిని చూసినా ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఈ ఆత్మ నశించిపోతుందని టార్గెట్ పెట్టుకోండి. ఆ ఆత్మను మందిరానికి ఎలా నడిపించాలో ఒక టార్గెట్ పెట్టుకోండి. వాక్యంలోకి ఎలా నిలబెట్టాలో ఒకసారి టార్గెట్ పెట్టుకోండి. ఇప్పటివరకు ఎంతమంది నడిపించారో ఒక్కొక్కరు వచ్చిన వారు ఆలోచన చేయండి. ఒకవేళ అలా నడిపించకపోతే మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు ఒక్క ఆత్మను నడిపిస్తే మీ ఖాతాలో ఆ ఆత్మ అక్కడ రికార్డ్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఓపికగా మీరు కూర్చుని, ఈ రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఏ నిమిషం ఏం జరుగుద్దో, ఎక్కడ ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఓపిక కలిగి ఇక్కడ కూర్చుని అనేక మందిని నిలబెడితే ఆ రాకడ సమీపంగా ఉంది కాబట్టి హృదయాలు మీరు సిద్ధపాటు చేసుకుని అనేక మందిని తీసుకొచ్చి కూర్చోబెడితే దేవుని రాజ్యంలో ఒక ఆత్మను అగ్నిలోంచి లాగి పరలోకానికి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. కొట్టండి చప్పట్లో. అందుకే ఓపిక 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 కావాలి. ఇప్పుడు ఓపిక భర్త అంటే ఓపిక భరాయించలేకపోతున్నారు, భార్య అంటే ఓపిక భరాయించలేకపోతున్నారు. పిల్లలకు అసలు ఇంట్లో ఓపిక ఉందండి, పిల్లలకు అసలు ఓపిక ఉందా? ఏమైనా చెప్తే వింటున్నారా? ఇంకా ఆడపిల్లలు బెస్ట్లేండి. మగ పిల్లలు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది బాగున్నారు. అలా బుద్ధిమంతుడు సంతోషం. దేవుని స్తోత్రం. చాలామంది ఉన్నారు ఇవాళ మొబైల్కి ఎడిట్ అయిపోయి గంటలు 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 దానికి ఓపిక ఉంది. దేవుని మందిరంలోకి వచ్చి పాట పాడి దేవుని కనపరిచి ఆ వాక్యంలో కూర్చుని సేవకుడికి సపోర్ట్ ఉండాలనే ఆలోచన ఎవరికీ లేదండి, ఎవరికీ లేదు. ఈ చివరి కాలంలో పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉన్నాయి బయట. మీ పని ఏంటంటే ఒక్కొక్కరిని నడిపించటం, మీ కుటుంబాన్ని కట్టుకోవటం, మీ బిడ్డలను నడిపించటం. అలాగే సేవకులుగా ఎక్కడెక్కడికో తిరుగుతున్నామండి. తిరుగుతుంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసా? మనం గుడివాడ వెళ్ళాం, పత్రికలు పంచుతున్నాం. కానీ బయటకు వచ్చాం. ఎందుకు? రేపమ్మో తెలుసుకుంటారు. ఇలా సువార్తకి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. మీ ప్రార్థనలు అవసరం, ఓపికగా కూర్చోవడం అవసరం, అనేక ఆత్మలు నడిపించడం అవసరం. ఈ చివరి కాలంలో మీ ఇంట్లో ఎంతమంది బాప్తీసం పొందారు, ఎంతమంది పొందలేదు? ఇక్కడ ఉన్నారా? అందరూ బాప్తీసాలు పొందిన వాళ్ళు అంతా ఇక్కడ? బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొత్తాను ఒకసారి. పైకంటే అతను సగం కాదు. బాప్తీసం పొందనటువంటి వారు ఓకే, చాలా సంతోషం, కొద్దిమంది ఉన్నారు. రేపే దేవుని రాకడ. వాక్యంలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, సన్నిధిలో ఉన్నాం. రాకడ సమీపం అయిపోయి ఎత్తబడిపోయిన వాళ్ళు ఎత్తబడిపోతే మిగిలిపోతే ఏమవుతుంది? సేవకులు ఈ 3వ రోజు బాప్తీసాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారేమో. నీవు పేరివ్వి ఇచ్చి బాప్తీసం పొందుకుని దేవుల్లో కట్టబడు. బ్రతికినా ఆయన వారమే, సచ్చినా ఆయన వారమే అవుతాం. దేవుని స్తోత్ర. ఆలోచన చేసుకోండి. మీ కుటుంబస్తులు చాలామంది ఉన్నారు. అందుకే ఈ ఓపికగా కనిపెట్టండి. రాకడ కొరకు మీ పిల్లల్ని సిద్ధపాటు చేసుకోండి, కుటుంబాలను సిద్ధపాటు చేసుకోండి, మందిరానికి నడిపించండి. నడిపిస్తే చాలు. దేవుని స్తోత్రం. అందుకే ఓపిక కలిగి జాగ్రత్తగా నడవడానికి సిద్ధపడండి. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. ఏమా? ఇక మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుని ఉండము. చాలామంది ప్రశ్నలు, పరలోకం ఎక్కడుందండి, పరలోకం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది అని చాలా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలియదు. రేపొద్దున
ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోతే విడిచిపెట్టబడిన వారి పరిస్థితి అర్థమవుతుంది అప్పుడు. అందుకే మీరు ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు. అలాగే అనేక మంది భక్తులు అబ్రహాము పైన పునాదులు గల పట్టణానికి వేచి ఉన్నాడు. ఇక్కడ ఏమి సంపాదించుకోలే, దేనికోసం ఆలోచించలే. బోల్డ్ ఆస్తిపరుడు, కోట్ల, అయితే అదంతా పెంటగా ఎంచుకున్నాడు. ముందు సంపాదించుకున్నది దేవుణ్ణి, ఇదంతా వేస్ట్ అని విడిచిపెట్టాడు. అలా ఉన్నాడు, అంతే. గుడారాల్లో జీవించాడు. అక్కడ శాశ్వతమైన పరలోకం ఉంది కనుక ఆ పరలోకానికి మనం వెళ్ళాలి కనుక, వెళ్ళాలి అంటే ఓపికతో నిరీక్షణతో ఆ రాజ్యానికి చేరాలంటే మీరు మీ కుటుంబాలు అందరినీ కూడా సిద్ధపాటు చేసుకోండి. ప్రభువులో ఇలా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 5వదిగా వచ్చేస్తున్నాను. 4వ విషయం చెప్తాను. మొదటి తిమోతి రాసిన పత్రిక చూద్దాం, 4:12. నీ అవమానమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మాటలోను, క్రియల్లోను, ప్రేమలోను ఇవన్నీ చూపించకపోతే, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా, మీ మందిరానికి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటే, రేపొద్దున బయట ప్రజలు మీ గురించి సాక్ష్యం ఇస్తారు. ఏమని? మందిరానికి వెళ్ళినప్పుడు బాగుంది, బయటకు వచ్చినప్పుడే ఈ పరిస్థితులు అని. అంటే ప్రవర్తన ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించవచ్చు, మాటల ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించవచ్చు, ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించవచ్చు, ప్రేమ ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించవచ్చు. అందుకే ప్రతి విషయములను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అందుకే ప్రభువులో ఇలా ఉండాలి అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇందులోనే నేను తొందరగా ముగిచ్చేస్తాను అయ్యగారు ఇచ్చిన సమయానికి. 21వ వచనం, మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మాదిరి ఉంచిపోయాను. మరి ఇక్కడ శ్రమలు రావండి? శ్రమలు రావా? ఇబ్బందులు రావా? కష్టాలు రావా? నమ్మిన వాళ్ళకే ఉన్నాయి, నమ్మని వాళ్ళకే ఉన్నాయి. కానీ నమ్మిన మనకు ప్రభు విడుదల ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన అనుక్షణం కాపాడేవాడిగా ఉన్నాడు. అందుకే క్రీస్తు కూడా, ఇదిగో ఇందుకు మీరు పిలువబడితే, ఎందుకు పిలువబడ్డారు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి, క్రీస్తును పోలి నడవాలి, ఎవరిని చూడొద్దు. అపోస్తులైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అలాగా క్రీస్తు రూపం మనలోకి రావాలంటే రూపాంతర అనుభవంలోకి మనం రావాలి. రూపాంతర అనుభవం తెలుసు కదా మీకు. గొంగళ పురుగు, ఆ గొంగళ పురుగుని ఎవరో కూడా యాక్సెప్ట్ చేయరు. అదే గొంగళ పురుగుగా ఉన్నప్పుడు చీపురు పుల్లతోటి అటు గంటేస్తాం, ఇటు గంటేస్తాం, లేదా చీపురుతో కొట్టేసి చంపేస్తాం. కానీ ఇది గూడు కట్టి అజ్ఞాతవాసములకు వెళ్ళిపోయాక, ఆ దినాల సమీపమైన తర్వాత అది చీతాకొక్క చిలుకగా బయటికి రూపాంతరం చెంది వచ్చిన తర్వాత అది అందరికీ నచ్చుద్ది. దేవుని స్తోత్రం. అలాగే ఒకప్పుడు గొంగళ పురుగుగా ఉన్న బ్రతుకులు బాగు చేసి నిలబెట్టిన దేవుడు ఇలా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రతి విషయంలోనూ ప్రేమను చూపించడంలో, క్రియలు చూపించటంలో దేవుడు చెప్పిన మాదిరిని దాటిపోకండి. దేవుడు చెప్పిన మాదిరి క్రీస్తు శ్రమపడి మాదిరి ఉంచి వెళ్ళను. ఆ మాదిరిలో మనం నడిస్తేనే ఖచ్చితంగా నిలబడతాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎందుకంటే ప్రభువులో ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ప్రభువులో ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఈ మాదిరి అబ్రహాము మొదలుకొని బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మాదిరి చూపించారు. ఈ మాదిరి చూపించడంలో ప్రయాసం ఉంది, కష్టం ఉంది, శ్రమ ఉంది, ఎన్నో రకాల శోధనలు, ఇబ్బందులు ఎన్నో. అసలు వాళ్ళు ఎదుర్కొన్న శ్రమలు ఇప్పుడు ఎవరికి ఉన్నాయి చెప్పండి? వాళ్ళు ఎదుర్కొన్న శ్రమలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు మనకి కొన్ని సంవత్సరాల కిందటైతే చాలా శ్రమలు అనుభవించిన వారు ఉన్నారు. దానికి
దేవుడు ఆశీర్వదించి ఈ రోజుని ఇట్లా నిలబెట్టాడు. కొంతమంది కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు, నిలబెట్టాడు. తాటాకింట్లో గిన్నెలు పెట్టుకుని వర్షం కారుతున్నప్పుడు ఉన్న రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి నిలబెట్టాడు. శ్రమలు లేవా? ఉన్నాయి, కానీ ప్రార్థన చేసావు కాబట్టి ఇలా నిలబెట్టాడు. ఇలా నీ స్థితి మార్చని దేవుడు ఉన్నవారి స్థితి కూడా మార్చాలి అంటే నీవు ఒక మాదిరి కలిగి జీవించాలి. ఎంతమందికి అర్థమవుతున్నాయి మాటలు? అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? అంటే నేను క్రీస్తులో ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా ఇవన్నీ సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి. లేదా వచ్చాము వెళ్ళాము అంటే గనక సెట్ అవుదాం. ఈ శ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. బైబిల్ చెప్తుంది శ్రమ అనుభవించడానికి భూమి మీదకి వచ్చాము. ఏమంటుంది? శ్రమ అనుభవించడానికి భూమి మీదకి వచ్చాము. చిన్న పిల్లోడు మొదలుకొని పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అనేక రకాల హింసలు, అనేక రకాల శ్రమలు అన్నీ ఉన్నాయి. లేవంటారా? అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ శ్రమల్లో మనం ఏం చేయాలంటే సహనము కావాలి మనకి. జాగ్రత్త, సహనం, ఓర్పు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే కనుక మన ఆత్మ పరలోకానికి వెళుతుంది. లేదండి కావలసినప్పుడు బాప్తీసం ఇచ్చేస్తే మారు మనసు లేదో బాప్తీసం ఏంటి? మనసు మారకుండా బాప్తీసం ఏంటి? పెళ్ళికి బాప్తీసాలు అంటున్నారు. ఇప్పుడు పెళ్ళికి బాప్తీసమా? కాదు. ముందుగానే నీ మనస్సు మారి రూపాంతరం చెంది ప్రభు కోసం అప్పగించుకుని సావో బ్రతుకో నీతో జీవిస్తానని చెప్పేసి ఆయనతో అడుగులు వేసేదే, మార్పు చెందిందే మారు మనసు ఉంటేనే ఈ బాప్తీసంలో పాలు పంపులు పొందాలి. తర్వాత బాప్తీసం పొందిన వారికి ఆయన శరీర రక్తమాంసాల్లో పాలు పంపులు పొందుకునే బాధ్యత దేవుడు అనుగ్రహించారు. ఎవరైతే బాప్తీసం పొందుకుంటారో వారికి కృపా వరములు వస్తాయి. దేవుని స్తోత్రం. వారికి అనుగ్రహించబడతాయి. అప్పుడు వివేచన దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు ఎలా నడవాలో అర్థమవుతాయి. ఈ శ్రమల నుంచి ఎలా తప్పించబడాలో అర్థమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. నీవు ఆ అనుభవాల్లో ఉండాలంటే పూర్తిగా బైబిల్కి సరెండర్ అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కూడా మాదిరి చూపించి వెళ్ళాడు. కారణం ఏంటి? అడుగు జాడల యందు నడవాలి. క్రీస్తు అడుగు జాడ మనసు. నిజంగా క్రీస్తు మనసు ఎంత గొప్పదండి. దూషించిన వారిని దూషించాడా? శపించిన వారిని శపించాడా? కొట్టిన వారిని కొట్టాడా? లేదు. అన్ని విధాలుగా కూడా సహనము, ఓపిక కలిగి ప్రేమను చూపించి ఆ ప్రేమ ఏం చేసిందంటే ప్రపంచాన్ని తలకిందలు చేసింది. దేవుని స్తోత్రం. ఈరోజు ఇంతమంది భక్తులుగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి వెంబడిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన కనికరము. ఆయన లేకపోతే ఈ రోజున ఇక్కడ ఇలా ప్రశాంతంగా ఉండే అవకాశము ఎవరికీ లేదు. కానీ శ్రమలు వస్తున్నాయా? శ్రమలు వచ్చినా భయపడొద్దు. మందిరానికి వచ్చామండి, ప్రార్థన చేస్తాము, ప్రార్థనలు చేయించుకున్నాం, అయినా శ్రమలు వచ్చినాయా? భయపడొద్దు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4:5. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేది ఇవన్నీ రాసుకొచ్చి మీకు అందరికీ కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రభువులో ఎలా ఉండాలి. టైటిల్ గుర్తు చేసుకోండి. ప్రభువులో ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. చూడండి, మీ సహనము సకల జనులకు తెలియపరచబడనుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీ సహనం అందరికీ ఇప్పుడు సావకులు ఏదైనా చెప్పేటప్పటికి వెంటనే లోపడ్డాం. ఏమండి? సంఘ పెద్దలు ఏదైనా చెప్పేసరికి లోపడ్డాం. ఏమండి? మీరు ఆలోచన చేసుకోండి. ఒకరి ఒకరు సహనం కలిగి ఉండండి. సంఘంలోకి వచ్చిన వారు ఒకరి ఏడల ఒకరు సహనం కలిగి లేని వారు ఎంతోమంది ఉన్నారు. నేను ఆమెతో మాట్లాడానండి, ఈమెతో మాట్లాడానండి, ఆ బ్రదర్తో మాట్లాడను అని చెప్పా అంటే నీకు సహనం ఏది ఉందంటారా? నీ సహనము సకల జనులకు కనబడాలంట. నీ ప్రాంతంలో కనపడాలి, నీ గ్రామంలో కనపడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ మాటను బట్టి
ఇతరులు ప్రభు బిడ్డవు నువ్వు అని తెలుసుకోవాలి. దేవుని స్తోత్ర. ప్రభు కుమార్తెవి కుమారుడు అని తెలుసుకోవాలి నువ్వు. అంటే దేవుణ్ణి చూపించాలంటే నువ్వేం చేయాలి? సహనం. కాలేజీకి వెళ్ళేటప్పుడు సహనం. స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్ ఇద్దరు కూడా సహనం. ఎవరు పిల్లలు మీరంటే టీచర్ చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుని పిల్లలమని. ఇప్పుడు చెప్పేలా ఉన్నాయా డ్రెస్సులు చెప్పేలా ఉన్నాయా? ప్యాంట్లు సగం సగం చిరిగిపోతున్నాయి. ఆడపిల్లల డ్రెస్సులు పరిస్థితులు బాగాలేవు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాస్త ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇట్లా నీట్గా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అమ్మాయో అబ్బాయో తెలియట్లేదండి కొంతమందిని చూస్తేనే. మొన్న ఈశ్వరతో చెప్పాను, పిలకేసుకుని కనపడుతున్నాడు, అమ్మాయా అబ్బాయా అన్నాను. నాకే డౌట్ వచ్చింది. ఏంటంటే ఆ బండి మీద వెనక పోర్షన్ మాత్రమే చూస్తున్నాం, అమ్మాయో అబ్బాయో తెలియట్లేదు. అందుకే ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవిస్తేనే కానీ మనం క్రీస్తుని చూపించలేం. దేవుని స్తోత్రం. క్రీస్తును చూపించాలి అంటే మనం ఇవన్నీ సరి చేసుకోవాలి. రాసుకున్నారు అందరూ? రాసుకోండి. 7 మాటల్లో 7 రెళ్ళు 14 మాటల పైన మీకు ఇక్కడ ఉన్నాయి. అందుకే మీ సహనం అందరికీ. భర్త దగ్గర సహనం ఉంటుందా? భార్య దగ్గర సహనం ఉంటుందా? ఉండదు. కాస్త కూర లేట్ అయ్యేసరికి వంట వండేటప్పటికి సహనం చచ్చిపోద్ది. ఇంట్లో బట్టలు పెట్టుకుని ఆ పని ఈ పని చేసుకుని కాస్త లేట్ అయ్యేసరికి సహనం చచ్చిపోద్ది. భర్త బయటికి వెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయ్యేసరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు అంటుంది. అంతే, అక్కడ రాజుకుంటుంది. సమాధానం కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూర్చుని మాట్లాడుకోండి. ఏమంటే వినకపోయినా మనం చెప్పవలసిన బాధ్యత మనకుంది. వింటే బాగుంటారు, వినకపోతే ఎవరి జీవితం పాడవుద్ది. అందుకే బైబిల్ బాగా చదవండి. ఎన్ని చెప్పినా 100 సార్లు చెప్తాను నేను బైబిల్ చదవమని. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ చదవండి. ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి బైబిల్ తెరుస్తారు, సోమవారం నుంచి పైన బీరువాలో పెడతారు. పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళే ముందు అయ్యగారు చెప్పారంట, ఇగో పలానా వాక్యం నువ్వు చదవాలమ్మా అని. అంతే, బైబిల్ చక్కగా చదువుతానండి అని మాట ఇచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ వారం అంతా కూడా బైబిల్ చదవలేదు. సరే, మరలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక వాక్యం చదివే అమ్మా అంటే, అయ్యా కలజోడు లేదండి, నాకు కలజోడు కనపడలేదండి అన్న. కలజోడు కనపడలేదా? సరే, ఎక్కడ చెప్పాను ఆ వాక్యం తీయమ్మా అంటే, ఇలా జిప్పు తీసిందంట, అందులో ఉంది కలజోడు. అంటే వారం అంతా బైబిల్ తీయలేదు. అందుకే సహనం కావాలా, ఓర్పు కావాలా, దేవుని సేవకుల మాటలను వినాలి, మాదిరి కలిగి ఉండాలి, అన్ని విధాలుగానే ఉండాలి అంటే ప్రభువు మాట వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం బరాయించి అలయలేదని నేను ఎరుగుదును. దేవుడు సాక్ష్యం చెప్పాలి మన గురించి. దేవుడు సాక్ష్యం చెప్పాలి. నీ సహనాన్ని నేను చూశాను, నా నిమిత్తం ఎంతైనా ఇబ్బందులైనా పరిస్థితులైనా భారమైనా మోసావు అని దేవుడు నీ బ్రతుకు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఉందా సాక్ష్యం? మనకి సాక్ష్యం ఉందా? సాక్ష్యం కోల్పోతే రేపు పొద్దున ఇబ్బంది జరుగుతుంది. ఏమండి, సాక్ష్యం కోల్పోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి సాక్ష్యాన్ని కాపాడుకుని లోకమంతా బాగుంది కదా అని చెప్పేసి ఒక్కసారి ఎక్కడికైనా వెళ్ళి ఏదో పాపంలో పడి కమిట్ అయిపోతే కనుక ఆ సాక్ష్యం అక్కడితో పోద్ది. మీ సాక్ష్యము సకల జనులకి కనపడాలి. మీ ఓర్పు సకల జనులకు కనపడాలంటే మీ సాక్ష్యం బాగుండాలి. మీ సాక్ష్యం ఎవరు చెప్పాలి? మీ సాక్ష్యం ఎవరు చెప్పాలి? బయట వారు చెప్పాలి. ఎవరు చెప్పాలి? మీ గురించి, నా గురించి బయట వారు చెప్పాలి. మహిమరాజు
ఇలా చూడండి అలా చూడండి అని గుసగుసలాడి చెప్పుకుంటే మంచిదా? మహిమరాజు ప్రార్థనాపరుడండి, చాలా ఇబ్బంది, మంచిగా ముందుకెళ్తాడని చెప్పుకుంటే మంచిదా? ఆలోచన చేయండి. దేవుని మహాకృపను బట్టి ఎక్కడైనా మంచి సాక్ష్యం నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ వచ్చాము. ఇక ముందు కూడా అలాగే ఉందుముగాక. మీరు కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకుందురుగాక. ఈ సాక్ష్యం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. ఆలోచన చేసుకోండి. అందుకే సకల జనులకు నా నామము నిమిత్తము నువ్వు బరాయించు. ఏం బరాయించాలి? ఏది అనుమతించినా బరాయించాలి, ఏది అనుమతించినా బరాయించాలి. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3:12 చూడండి. నేను ముందుకు వచ్చేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసు, దయాళత్వము, వినయమును, సాత్వికత్వమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని పిల్లలుగా ఏర్పాటు చేస్తున్న బిడ్డలుగా ప్రియులైన పిల్లలుగా ఉండాలి. ప్రియులైన అంటే ఇతరులకు ఎలా కనపడాలి? ఖచ్చితంగా నీ డ్రెస్ విధానం బాగుండాలి, నీ మాట విధానం బాగుండాలి. ఎవరు చూసినా దేవుని పిల్లలని చెప్పేలాగా నా జీవితం ఉండాలి. అంతేకాదు జాలి కలిగిన మనసు అంట. ఏంటండి జాలి కలిగిన మనసు? జాలి అంటే ఏంటి? జాలి అంటే ఎదుటివారిని పట్టించుకోవడం, చూడడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే చూడడం, ఇట్లా జాలి కలిగిన మనసు. మేము వెళ్తా ఉండే హాస్పిటల్ పరిచర్యకి వెళ్తాం. వెళ్ళినప్పుడు దేవుడు చేసిన పరిచర్య అంటే రోగుల మధ్యలోకి. ఓ రోజున మాట్లాడాడు, నువ్వు హాస్పిటల్ పరిచర్యకి వెళ్ళి రోగుల మీద చేయించి ప్రార్థించి నేను స్వస్థపరుస్తాను అన్నాడు. నేను అన్నాను వెళ్ళనన్నాను. మరలా ఒక 6 months తర్వాత మాట్లాడాడు, నువ్వు రోగుల మధ్యలోకి వెళ్ళు, పరిచర్చి నేను వాళ్ళందరినీ కూడా హీల్ చేస్తానన్నాడు. నేను వెళ్ళనని కారణం ఏంటో తెలుసా ప్రభువా నీకు అని నేను అడుగుతూ, అనేక మంది వెళ్ళి అక్కడ రోగుల మధ్యలో డబ్బులు వసూలు చేస్తున్నారు, నీకు అవమానం నేను తేలేను, నేను అవమానించబడలేను, అలా వద్దు నాయనా అని చెప్పంటే అప్పుడు అన్నాడు, ఎవరి దగ్గర తీసుకోకు, నువ్వే ఇయ్యి అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వే ఇయ్యి అన్నాడు. అంటే ఎదుటివారి ఎడల మనము ప్రేమ కలిగి జాలి కలిగి ఉండాలి. 10 సంవత్సరాల నుంచి ఒక బ్రెడ్ ఏదో ఒకటి ఇస్తాం, వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేయటమే తప్ప ఈ 10 సంవత్సరాల నుంచి ₹1 ఎక్కడ తీసుకోవాలా? ఇది సాక్ష్యం కాపాడుకోవచ్చు. జాలి కలిగిన మనసు ఎక్కడ దొరుకుతారు? పేషెంట్లుగా ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ముందుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి స్వార్థ చెప్తే ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుంది. అందుకోసమే మనసు, జాలి కలిగిన మనసు, దయాళత్వం తీసిపెట్టడమే. ఇవన్నీ లిస్టు కావాలంటే చాలా లిస్టు ఉంది కదా. లిస్టు ఎక్కడుంది? గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది, 20వ అధ్యాయంలో ఉంటుంది. అవన్నీ కూడా అవన్నీ చూసుకుంటే చాలా లిస్ట్ ఉంది అక్కడ. ఏంటి? మంచితనము, దయాళత్వం, ఆశానిగ్రత, విశ్వాసము, సాత్వికత్వం అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దేవుల్లో ఇలా ఉంటే బాగుంటుంది. మనం ఇతరులకు మాదిరికరంగా ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులైన పిల్లలుగా ఉండాలి, ప్రియులైన పిల్లలుగా ఉండాలి. తర్వాత లూకాసువార్త 10వ అధ్యాయము 36వ వచనం. లూకాసువార్త 10వ అధ్యాయము 36వ వచనం. లూకాసువార్త 10వ అధ్యాయము 36వ వచనం. ఇదిగో చూడండి, ఇందాక మీరు జ్ఞాపకం చేస్తాను. కాగా దొంగల చేతిలో చిక్కబడిన వానికి ఆ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది అని యేసును అడుగుగా అతని మీద జాలిపడినాడు. 2 వెళ్ళిపోయారు, వాళ్ళు లెక్కల్లోకి రాలేదు, వీళ్ళే లెక్కల్లోకి వచ్చారని చెప్పేశాడు. అలాగే మీరు లెక్కల్లోకి రావాలి.
తర్వాత బుద్ధి కలిగిన వారు, చెప్పండి, బుద్ధి లేని వారు. ఈ ఇద్దరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. బుద్ధి కలిగి ఉంటే ఎలా ఉన్నారో, బుద్ధి లేని వారు ఎలా ఉన్నారో అంతా మనకు తెలుసు. దేవుని స్తోత్రం. అంటే బుద్ధి కలిగి ఉంటేనే, ఆ రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటేనే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం, లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేదు. మన టైటిల్ ఏంటి చెప్పండి? ప్రభువులో ఎలా ఉండాలి. ఒకసారి చెప్పండి, ప్రభువులో ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇవన్నీ మార్చుకోవాల్సినయేనా? ఇవన్నీ మార్చుకోవాల్సినయేనా? చేర్చుకోవాల్సినయేనా? విడిచిపెట్టవలసినయేనా? ఇవన్నీ కూడా ఉంటే మనం రాకడ కోసం సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్దాం. అలాగే ఇంకా చివరిగా వచ్చేస్తున్నాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. కనికరము, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. చెప్పరే, మళ్ళీ చెప్తున్నాను. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు మీ అందరికీ విస్తరించునుగాక. మీనట్లేదు, మనందరికీ విస్తరించునుగాక. ఈ కనికరము, ప్రేమ ఇవన్నీ కూడా యేసు ప్రేమ మనలోకి వస్తేనే మనం ముందుకు వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం. ఈ ఒక్క రోజులో వచ్చేస్తాయా? ఒక్క రోజులో మార్చుకోగలరా? ఒక్క రోజులో చేర్చుకోగలరా? ఒక్క రోజులో అయిపోద్దా? ఏమండి, కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఈ బైబిల్ చదవడంలో అనేక రకాల మర్మాలు తెలియపరచబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మర్మాలు తెలియపరచబడతాయో, కనికరం ఎలా ఉండాలి, సమాధానం ఎలా ఉండాలి, జాలి ఎలా ఉండాలి, ప్రేమ ఎలా ఉండాలి, దీర్ఘశాంతం ఎలా ఉండాలి, మాదిరి ఎలా ఉండాలి, ఇవన్నీ బైబిలే నేర్పిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. చివరి మాటగా ఇచ్చిన సమయానికి ఇంకా ముందే ఇచ్చేస్తాను. 7 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాల్లో చివరిగా, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు అన్ని విషయాల్లో ఆయన తన సహోదరులంటి వాడు కావాల్సి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఎంత సహనం అండి, ఎంత ఓర్పు అండి. ఆయన శోధింపబడి శ్రమపడి కొలిమిలో కాల్చబడి ఉన్నాడు కాబట్టి, అన్నీ అనుభవించిన వాడు కాబట్టి, నువ్వు శ్రమలో ఉన్నావు కాబట్టి ఆ శ్రమ అనుభవం ఏంటో యేసుకు ఒక్కడికే తెలుసు. దేవుని స్తోత్ర. మీరేం చేయాలి? పక్క వరకు ఇరుగు వరకు మొత్తం ఇంట్లో గుట్టంతా పట్టుకెళ్ళి చెప్పకండి. ఏ కష్టం వచ్చినా యేసు పాదాల దగ్గర మాత్రం పెట్టండి. చాలామందికి అలవాటు ఏంటంటే, ఏదైనా ఇబ్బంది వస్తే మొత్తం అంతా ఇంట్లోదంతా బయటికి కక్కేదాకా అలా నోరు ఊరుకోదు కదండి. మొత్తం అంతా చెప్పాలి. మొత్తం ఇంటి గుట్టు ఏదో అంటారు లేండి, మనకు వద్దులే. దేవుని స్తోత్రం. ఏంటి, ప్రతి మాట కూడా మనం క్లుప్తంగా చెప్పినా దేవుడు వింటాడు. నువ్వు ఏడ్చి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఏ విధముగా అయినా సరే దేవునికి పాదాల దగ్గర మాత్రం చెప్పి విడిచిపెట్టు. ఆమేన్ చెప్పండి అమ్మా. ఆకలేస్తుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థనాపూర్వకంగా మనం ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు కొంచెం బాగాలేదు కానీ, లేకపోతే ఇంకో 2-3 పాటలు పాడేద్దును. అయినా నాకు ఆశ, నా పూర్వస్థితి నాకు వచ్చా పడతారా కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా,
కరుణించి మరల బ్రతికించరావా కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా. చప్పట్లు కొడదాం. ప్రతి విషయము ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో చెప్పాలంటే ఎవరికి చెప్పొద్దు. పడిపోయిన బలిపెట్టాలి, కట్టుకోవాలి. గట్టిగా చెప్పండి. హృదయపు గుడారము నేలకూలే నీదు ప్రభావము నన్ను వీడిపోయే. హృదయ గుడారము నేలకూలే నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరల బ్రతికించరావా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా. చప్పట్లు. ఆయన సన్నిధిని కోల్పోయాం, ఆయన ఆత్మను కోల్పోయాం, ఎక్కడెక్కడో చెప్పి అలసిపోయాం. అలా ఉండదు. యేసయ్యా నీ చెప్పండి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మించునట్టి, సకలైశ్వర్యములను మించునట్టి నీ సన్నిధానము నాకీయుమయ్యా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరల బ్రతికించరావా కరుణామయుడా. చెప్పండి. మనం కళ్ళు మూయక ముందు, మనం చనిపోయాక ఏమీ లేదు, చనిపోక ముందు ఒకసారి అపోస్తలుడైన పౌలుని వెలిగించినట్లుగా దేవుడు మనల్ని వెలిగించాలి. నీ కనుమోయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. నీ కనుమోయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నాంతమంది, మునుపటి కంటే నాంతమంది ఉజ్వలముగా నన్ను మండించుమయ్యా
కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా 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 దేవుని స్తోత్రం. ఇంకా కాస్త బాగుంటే స్వరం బాగుంది. అర్థమైందా పాట? ఏ విషయము ఎవరితోనూ చెప్పొద్దు, ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర చెప్పండి. పడిపోయింది జీవితం నిలబెట్టుకోండి. హృదయపు గుడారము నేలకూలే నీదు ప్రభావము నన్ను వీడిపోయే పడిన గుడారము నేలేపి నిలిపి అంటే పడిపోయిన గుడారము లేపి నిలిపి బాగు చేయి ప్రభువా అని అర్థించాలి, ప్రార్థించాలి. ఎవ్వరికి చెప్పొద్దు. ఈ రోజు నుంచి ఆయనకే చెప్పాలి. సన్నిధికి రానటువంటి వారికి ఇదిగో నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నా ఆత్మలోనే నిరుపేదనైతి. డబ్బులు ఎన్ని ఉంటే ఉపయోగం ఉంది? నీ ఆత్మలో అభివృద్ధి కావాలి. అందుకే అంటాడు కదా, సకల ఐశ్వర్యములను మించునట్టి నీ సన్నిధానము నాకీయుమయ్యా అని రాసుకోండి. చక్కగా పాడు. లాస్ట్ సర్ను నీ కనుమూయకమును పొక్కసారి చెప్పండి. కనుమూయటం అంటే ఇంక చివరి లాస్ట్ ఫైనల్, లాస్ట్లో ఏదోటి చేద్దాం. చెప్పండి. నీ కనుమూయకమును పొక్కసారి. స్వరాలు లేపండము ఒకసారేమో. నీ కనుమూయకమును పొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. నన్ను ఎస్ మునుపటి కంటే నా అంతమందే ఉజ్వాలముగా నన్ను మండించుమయ్యా కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుండా కరుణామయుండా. పడిపోయిన గుడారాలు కట్టుకుని జాగ్రత్తగా ఎదుర్కోవాలండి. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల పౌలుని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. సేవకులు పడుతున్న ప్రయాస కానీ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనల్ని మండించటానికే, మనం నిలబెట్టడానికే. అందుకే ప్రతి విషయమును కూడా ప్రార్థనాపూర్వకంగా ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఈ ఒక్క వచనములో ఈ 2 వచనాల్లో 7 మాటలు అన్నాను. ఒకటి ప్రవక్తల బోధన గురించి చెప్పాను, శ్రమ అనుభవం గురించి చెప్పాను, ఓపిక గురించి చెప్పాను, మాదిరి గురించి చెప్పాను, సహనము గురించి చెప్పాను, జాలిని గురించి చెప్పాను, తర్వాత కనికర్మ గురించి చెప్పాను. ఇవన్నీ కలిపి ప్రభువులో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఈ మాటలు ప్రభువు వెనుకడులో మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉందురుగాక. జాలి కలిగిన మనసు కలుగునుగాక. సేవకులకు లోబడే మనసు మీకు కలుగునుగాక. అలాగే ఈ అవకాశం ఇచ్చిన
మరి అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు. ఇంకా నాకు కొన్ని 2 డేస్ నుంచి బాగా జలుబు పరిస్థితి బాగాలేదు. అసలు ఏం చేయాలని అడుగున ప్రార్థన చేస్తూ వచ్చాను. అడుగుని నిమిషం ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత సేవకులు కూడా ఎంతో ప్రార్థన చేశారు, మీరందరూ ప్రార్థన చేశారు. ఈరోజు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఓకేనా? నిశ్చయముగా దేవుడు రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం కలుగు చేయనుగాక. ఆమేన్. సకల జనులకు మన సహవాసం సహనం కనుబరుచుదుముగాక. ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉందముగాక. మహిమరాజు, ఒట్టి మహిమరాజునే నేను. మా కొరకు ప్రేయర్లో జ్ఞాపం చేసుకోండి. దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ లేట్ అయితే, మనం బ్రతికుంటే ఆ దేవుని చిత్తంలో మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీనుడును అల్పుడును ప్రభువా, మీరు నిలబెట్టుకునే ప్రభా నాయన కొన్ని విషయాలు ప్రభువులో ఎలా ఉండాలి, క్రీస్తులో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండకూడదు, ప్రవక్తలు దైవజనులు సేవకుల మాట ఎలా వినాలి, ఎలా లోపడాలి, శ్రమ వచ్చినప్పుడు ఎలా కృంగిపోకూడదు, ఎలా నిలబడాలో చెప్పి అన్ని విషయాల్లో ఓపిక కలిగి, మాదిరి కలిగి, సహనము కలిగి, జాలి కలిగి, కనికరము కలిగి ఉండాలని, మాలో సాక్ష్యాన్ని కోల్పోకూడదని దేవా నేర్చుకోవాలి, మార్చుకోవాలి, చేర్చుకోవాలని దాసుడిగా సాక్ష్యాన్ని కూడా ఇక్కడ కొంత సమయాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన సహాయము బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు. వచ్చిన వారు రానిటువంటి వారిని కూడా జ్ఞాపం చేసుకోమని దేవా, ఈ స్థానిక దైవజనులు ప్రభా దావీదయ్య గారు, వారి కుటుంబం, వారి సంఘం, బిడ్డలు, ప్రేమకుమారయ్య గారు కుటుంబం, అలాగే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ స్వతంత్ర ప్రార్థనా మందిరంలో నూతన ఆత్మలో చేర్చండి. తీర్మానాలు చేసుకుని వెళుతున్న వారు నీలో కట్టబడ్డానికి సహాయం చేయమని, వారికి ఇచ్చిన 7 సంఘాలు బాహుబలంగా దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా విజ్ఞాపనలు యేసు నామములో అడిగి పొంది ఉన్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ శుభాలు. నా హృదయపూర్వక